హాయ్ సార్. ఫస్ట్ వంశీ గారిని అడగాలనుకుంటున్నాను. నిజంగా చాలా బాగుంది సార్. సాంగ్ కానీ ఇటీవల ఇచ్చిన ట్రైలర్ చాలా బాగుంది. కానీ సినిమా కొద్దిగా రాంగ్ టైంలో రిలీజ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇటు పొలిటికల్ హీట్గా పెరిగిపోయింది కదా. ఈ టైంలో ఇంత మంచి సినిమాని రిలీజ్ చేయటం అంటే మీకు కొంత ఇబ్బంది అనుకుంటాగా? అంటే నాకు తెలిసి ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, 10th కూడా అయిపోతున్నాయి. లేదు, నిన్నటిని స్టార్ట్ అయ్యాయి. అవును, అదే అంటున్నానండి. నాకు తెలిసి 29th లోపు అయితే ఎగ్జామ్స్ అన్ని అయిపోతున్నాయి, లేకపోతే 30th 31st అవుతున్నాయి. సమ్మర్ ఫస్ట్ సినిమా, గుడ్ ఫ్రైడే హాలిడే, పొలిటికల్ ఫీవర్ అంటే May 13 దాకా ఎలక్షన్స్ కొంచెం పుష్ అయింది కదండి. ఎక్స్పెక్ట్ చేసింది మిడ్ ఏప్రిల్ అనుకున్నాం, అది కొంచెం May 13 దాకా పుష్ అయింది కాబట్టి కొంచెం సమ్మర్ ఫస్ట్ సినిమాకి ఎప్పుడో అడ్వాంటేజ్ ఉంటుందని అలా ప్లాన్ చేసామండి. ఓకే ఓకే. ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూస్తుంటే అంటే ఫస్ట్ మీరు తమన్ గారు కదా అనుకున్నది, ఇప్పుడు భీమ్స్ గారిని మార్చారేంటి? తమన్ కొంచెం స్కెడ్యూల్స్ అవైలబిలిటీలో టైట్ ఉందని చెప్పి అందుకని మీరు అన్నట్టు రిలీజ్ డేట్ అనేసుకున్నాం కదా, March 29 సమ్మర్ ఫస్ట్ సినిమాకి రావాలని. సో అందుకని మళ్ళీ తమన్ కొంచెం బిజీగా ఉన్నారని చెప్పి ఆ స్కెడ్యూల్ సెట్ అవ్వక భీమ్స్కి మారాం. ఓకే ఓకే. టిల్లు స్క్వేర్ తర్వాత టిల్లు క్యూబ్ రాబోతుందా మరి? వెయిట్ చేద్దాం. మీరు మంచి సినిమాలు తీస్తున్నారు, కాన్ఫిడెంట్గా వస్తున్నారు. బట్ మీ సినిమాలకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ కాస్త మీ సినిమాలను దెబ్బేసే ప్రయత్నాలు ఇంతకుముందు కూడా జరిగాయి. ఈసారి మీరు ఎలా సిద్ధంగా ఉన్నారు ఈ సినిమా విషయంలో, అలాంటి వాటి మీద? తెలీదండి మరి, ఈసారి కూడా ట్రై అలాంటి జరిగితే మీరు చెప్పినట్టు లాస్ట్ టైం ఒకవేళ జరిగి ఉండి ఈసారి కూడా జరిగితే దాని కూడా అప్పుడు ఇంకా ఏదన్నా ఏం చేయాలనేది కనుక్కోవాలి ఇంకా మేము కూడా. వంశీ గారు అంటే టిల్లు కానీ మ్యాట్ కానీ సితారాలో ఒక కొత్తగా కైండ్ ఆఫ్ ప్రయోగాలు చేసి సక్సెస్ అయ్యారు. అంటే ఇది కంటిన్యూ చేస్తారా? చేద్దాం, కంటిన్యూ చేయమని కోరుకుంటున్నాను సార్. ఖచ్చితంగా కంటిన్యూ చేద్దాం. అంటే ఎలా అంటే సిద్ధు గారు సార్, నాగవంశీ గారు సార్, ఇది యాక్చువల్గా చాలా ఎక్సలెంట్ డేట్ మీకు దొరికింది. ఎందుకంటే లాస్ట్ 2 months 3 months నుంచి సరైన సినిమా అనేది థియేటర్లోకి రాలేదు. రెండోది మీ ఎలక్షన్స్ వెనక్కి వెళ్ళడం కూడా చాలా పెద్ద అడ్వాంటేజ్. పైగా సెలవులు కూడా స్టార్ట్ అయిపోయాయి ఆల్మోస్ట్ 1-2 తప్పించి. బట్ ఇప్పుడు ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాలు అనేవి రావడం వల్ల పెద్ద బ్యానర్లన్నీ కూడా క్యాష్ క్రంచ్ ఎదుర్కొంటూ సినిమాలు తగ్గించుకుని ఏదో ఒక ప్రాజెక్ట్ మీద గట్టిగా నిలబడి ఉన్నాయి. బట్ మీరు మాత్రం కంటిన్యూగా చాలా ప్రాజెక్ట్స్లు చేస్తున్నారు. వాళ్ళకి మీకు ఏంటి తేడా ఏంటి ఎందువల్ల? అంటే ఏ పెద్ద బ్యానర్ క్యాష్ క్రంచ్లో ఉండి సినిమాలు తగ్గించారండి? అందరూ తీస్తున్నారు కదా. అందరి దగ్గర ఒక్కొక్క సినిమా కనిపిస్తున్నాయి కదా పెద్ద సినిమాలన్నీ. పెద్ద అంటే యాక్చువల్లీ ప్లాన్డ్గా ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఉండాలని కదండి. ప్రాసెస్లో అలా జరిగినాయి. అలా ఒక్కొక్కటి ఈ ఇయర్ షూటింగ్కి వచ్చినాయి అనుకోకుండా నాకు అన్నీ. బట్ మీ దగ్గర కాకుండా కంటిన్యూగా ఒక 4-5 ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా. చెప్పండి. మీ దగ్గర 4-5 ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా. ఈ మిగతా ఏ బ్యానర్లోనూ అన్ని ప్రాజెక్టులు పైప్ లైన్లో ఉండొచ్చు కానీ ప్రొడక్షన్లో లేవు. అదే అంటున్నానండి, కొన్ని పైప్ లైన్లో